మనకి ఫారెనర్స్ ఎక్కడ ఉంటారు భయ్యా అని చెప్పి లైక్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది 2 వీలర్ అనేది. ఈ గోవాలో ఉన్న బాగా కలంగట్ బీచ్ సర్కిల్లో అక్కడ కొన్ని తెలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2000లో ఉంటాయి, 1500లో ఉంటాయి. స్వెటర్స్ ఇవి క్యారీ చేయండి. సో ఓవరాల్గా వాటర్ యాక్టివిటీస్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్. ట్రస్టెడ్గా మీరు ఎలా వచ్చారో అలా వెళ్తారు. హలో గైస్, అందరికీ నమస్కారం. సో ప్రజెంట్ అయితే మనకి జనవరిలో మీరు గోవా రాబోతున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జనవరిలో గోవా వస్తుంటే ఈ అప్డేట్స్ని తప్పకుండా వాళ్ళకి తెలియజేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే మీకు గోవాలో రూమ్స్ ఎలా ఉన్నాయి, రేట్స్, అలానే క్యాబ్స్, బైక్స్ రెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మనకి వాటర్ యాక్టివిటీసు, దూద్సాగర్ ట్రిప్ గురించి, అలానే బీచెస్ గురించి, ఏ బీచెస్లో వెళ్తే బెటరు, మనకి డిఫరెన్స్ ఏంటి సౌత్ గోవా నార్త్ గోవా బీచెస్కి, ఇంకా కొన్ని ఫెస్టివల్స్ గురించి, ఇంకా మేజర్ ఫుడ్ గురించి, గోవాలో మనం ఫుడ్ ఎక్కడ వెళ్తే బెటరు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి. మీరైతే తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా గోవా వచ్చే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. జనవరి నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి. ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి గోవాలో వెదర్ గురించి. జనవరిలో వెదర్ ఎలా ఉంటుందంటే మన సౌత్ స్టేట్స్లో ఉన్నట్టు టూ మచ్గా అనేది అంతగా ఏముండదు. సో మీరు కనుక జనవరిలో ప్లాన్ చేస్తున్నట్టయితే తప్పకుండా మీరు మరీ స్వెట్ టీషర్ట్స్ లేదంటే ఒక పెద్ద ఈ మామూలుగా స్వెటర్స్ ఇవి క్యారీ చేయండి. బట్ అవి కూడా పెద్దగా మొద్దులు వేసుకొని దున్నపుత్తులు వేసుకొని రావాల్సిన అవసరం లేదు. పల్చటమే అవి వేసుకొని వస్తే మీకు సరిపోద్ది. మీ ట్రిప్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడన్నా ట్రిప్కి వెళ్ళాలంటే లైక్ గోవాలో ఒక 1 డే ప్లాన్ చేసి ఒక దూరమైన ప్లేస్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలంటే మనకి చలి ఉంటుంది. మనంత లేకపోయినా ఉంటుంది కాబట్టి తట్టుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టు మనం ఈ స్వెట్ టీషర్ట్స్ కానీ స్వెటర్స్ కానీ క్యారీ చేసుకోవాలి. సో మార్నింగ్ మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక 1 or 2 hours అవసరం అవుతుంది. కాబట్టి మీరైతే తప్పకుండా క్యారీ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లైమేట్ గురించి అయితే అది ఇన్ఫర్మేషను. రెండో పాయింట్ వచ్చేసి గోవాలో అకామిడేషన్ గురించి. అకామిడేషన్ అయితే మనకి జనవరిలో కంపేర్ టు లైక్ డిసెంబర్ మనకి చాలా తగ్గుకుంటా వచ్చింది. రేట్లు అయితే ఇక్కడ నుంచి తగ్గుకుంటా వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్లో మనకి ఒక్కొక్క రూమ్ వచ్చేసి 3000, 4000 అలా ఉంటే ఇక్కడైతే మనకి 3000 లోపే వచ్చేస్తుంది. మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ నేను కూడా చాలా రికమెండ్ చేశాను గోవాలో స్టేయింగ్ గురించి మన తెలుగు వాళ్ళవి. నేనైతే కింద నెంబర్ ఇస్తున్నాను. మీకు ఎటువంటి ఇది ఉండదు, ఇష్యూస్ ఉండవు. ట్రస్టెడ్గా మీరు ఎలా వచ్చారో అలా వెళ్తారు. వాళ్ళకైతే కాంటాక్ట్ అయిపోయి మీరైతే మీ స్టేయింగ్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్టేయింగ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ స్టేయింగ్ అనేది మన బడ్జెట్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 2000లో ఉంటాయి, 1500లో ఉంటాయి, 2000, 2500, 3000, ఇంకా 4000 ఇలా పెరుగుతూ ఉంటాయి. మనం పెట్టే అమౌంట్ని బట్టి మనకు వచ్చే ఫెసిలిటీస్ ఉంటాయి. లైక్ రూమ్లో గ్యాస్ ఉంటే ఒక రేటు, గ్యాస్ లేకుండా ఉంటే ఒక రేటు, పూల్ ఉంటే ఒక రేటు, నెక్స్ట్ మీకు అన్ని పూలు గ్యాస్ ఉంటే ఒక రేటు. సో ఇలా ఉంటాయి. మనం ఫెసిలిటీస్ అన్నీ చూసుకొని ఏమేమి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి చూసుకొని బుక్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి. బట్ ఆన్లైన్లో ఎలా అంటే కొంచెం చూసుకొని చేయండి. అక్కడక్కడ కొంచెం ఇష్యూస్ ఉంటాయి. బట్ నా సజెషన్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళవి, ప్రీవియస్ వచ్చిన వాళ్ళవి రిఫరెన్సు, అలానే నేను కొన్ని వీడియోలు చేశాను. దాంట్లో కూడా మీరు చూసి అకామిడేషన్ గురించి బుక్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి స్టేయింగ్ గురించి. ఇంకొకటి ఏంటంటే మనకి స్టేయింగ్ వచ్చేసి నార్త్లో ఒకలాగా ఉంటుంది, సౌత్ గోవాలో ఒకలాగా ఉంటుంది. ఈ స్టేయింగ్ విషయానికి వస్తే నార్త్లో మనకి కాంపిటీషన్ టూ మచ్గా ఉంటుంది. కాంపిటీషన్ అంటే మనకి రూమ్స్ ఎలా అంటే చాలామంది ఉంటారు. సో సౌత్లో వచ్చేసి ఏంటంటే పర్టికులర్గా ఇంతే ఉంటుంది ఇదే అని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి గోవా అంటే ఎవరన్నా మనకి ప్రజెంట్ గోవా అంటే గుర్తొచ్చేది మనకి ఆల్మోస్ట్గా ఒక బ్రాండ్ అయిపోయింది బాగా కలంగట్ బీచ్. సో అక్కడ ఏంటంటే మనకి టూ మచ్గా హోటల్స్, హోమ్ స్టేలు టూ మచ్గా ఉన్నాయి. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అమౌంట్ అనేది కొంచెం తగ్గిద్ది కంపేర్ టు సౌత్ గోవా. సౌత్ గోవాలో ఏంటంటే మనకి నార్త్ గోవాలో చెప్పినట్టు ఇక్కడ కలంగట్టు బాగా బీచ్ అని చెప్పినట్టు అక్కడ ఏది పర్టికులర్గా ఒకటని చెప్పలేము. సో నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి. సో అక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్లు రిసార్ట్స్, అలానే వుడెన్ కాటేజెస్ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో అక్కడ రేట్లు అయితే కొంచెం వేరియేషన్గా ఉంటుంది కంపేర్ టు నార్త్ సౌత్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. సో మీరు అనేది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మీరు డిసైడ్ అయిపోయి చూసుకోవచ్చు. మీరు స్టేయింగ్ కోసం అయితే కింద ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి బీచెస్.
బీచెస్ మనకి ఎక్కడికి వెళ్తే బెటర్, ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి నార్త్ గోవా బీచెస్, ఇంకొకటి సౌత్ గోవా బీచెస్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే నార్త్ బీచెస్ వచ్చేసి టూ మచ్ క్రౌడ్గా ఉంటుంది, అలానే పార్టీ వైబ్ ఉంటుంది, ఫుల్ పాష్గా ఉంటుంది. ఎలా అంటే మీకు బాగా కలంగట్ బీచ్ చూసుకోవచ్చు. అసలు ఎవరిని అడిగినా గోవా అంటే బాగా కలంగట్ బీచ్ అంటారు. సో ఏంటంటే ఇవి పబ్స్, ఇంకా పార్టీ కల్చరు టూ మచ్గా ఉంటుంది. సో మీకు ఈ పబ్ కల్చర్ కావాలి, పాష్ కావాలనుకుంటే నార్త్కి వెళ్ళొచ్చు, బాగా కలంగట్ బీచ్, అలానే కండోలిం బీచ్ ఇవి. ఇంకొకటి సౌత్ బీచెస్ ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటాయి. దట్టు ఎలా అంటే ఇలా పార్టీ మరీ ఇక్కడ ఉన్నట్టు టూ మచ్గా డీజే సౌండ్స్ ఇవి ఉండవు. సౌత్లో వచ్చేసి చాలా కూల్గా పీస్ఫుల్గా ఇలా ఉంటాయి సౌత్లో. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సౌత్కి నార్త్కి బీచెస్కి చూస్తే చాలా క్లీన్గా ఉంటాయి. అసలు వాటర్ మాత్రం బ్లూయిష్గా ఉంటాయి. ఇప్పుడు చూసినా సౌత్ బీచెస్ కంపేర్ టు నార్త్ చాలా బాగుంటాయి. దట్టు అంత క్రౌడ్ ఉంటారు కాబట్టి చాలా క్లీన్గా ఉంటాయి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రెండిట్లో మనకి ఫ్యామిలీస్కి అలానే కపుల్స్కి, ఫ్యామిలీస్ అంటే కొంచెం ఏజ్డ్ ఉండేవాళ్ళు, కపుల్స్ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేదంటే కపుల్ ఒక 1 or 2 కిడ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు నార్త్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నార్త్లో మనకి చుట్టూ మెనీ ప్లేసెస్ టు కవర్. ఎందుకంటే మన స్టేయింగ్ దగ్గర నుంచి బాగా కలంగట్ స్టేయింగ్ దగ్గర నుంచి అక్కడుండే ఫోర్టులు కానీ, చర్చెస్ కానీ, టూరిస్ట్ స్పాట్స్ కానీ ఇవన్నీ నార్త్లో ఉన్నాయి. సో మీరు కనుక ఫ్యామిలీతో ఉండి కొంచెం ఏజ్డ్ అయితే కనుక ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి నార్త్ని ప్రిఫర్ చేయండి. అలా కాకుండా ఎవరైనా హనీమూన్కి వచ్చిన వాళ్ళు కపుల్స్ కానీ, లేదంటే మ్యారేజ్ అయిన కపుల్స్ కానీ వాళ్ళు వాళ్ళకి నార్త్ వెళ్ళొచ్చు, సౌత్ వెళ్ళొచ్చు. సౌత్ ఏంటంటే మనకి నార్త్ నుంచి అప్రాక్స్గా 70 kilometers ఉంటుంది. లైక్ కోలా బీచ్, పలోలిం బీచ్, ఇంకా మనకి అగోండా బీచ్ ఇవి చాలా ఉంటాయి. ఇవి వచ్చేసి 70 kilometers ఉంటాయి ఇక్కడ మన నార్త్ బీచెస్ నుంచి. అక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీ కపుల్స్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ రిసార్ట్స్ కానీ అలా మీరైతే అక్కడికి వెళ్ళొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీస్ అలా ఉంటే నార్త్లోనే ఉండడం బెటరు. ఎందుకంటే దాంతోపాటు మన బీచెస్తో పాటు మెనీ థింగ్స్ టు డూ లైక్ వాటర్ యాక్టివిటీస్ కానీ ఇంకా చాలా. సో బీచెస్ గురించి అయితే అది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే బీచెస్ గురించి కామెంట్ చేయండి. ఆగండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఫారెనర్స్ ఎక్కడ ఉంటారు భయ్యా అని చెప్పేసి ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఆరంబల్ బీచ్కి మీరు విజిట్ చేయొచ్చు. అక్కడికి వెళ్తే మీకు ఫారినర్స్ కనిపిస్తారు. అలానే ఆరంబల్ బీచ్, ఇంకొకటి కేరీ బీచ్ అని ఉంటుంది అటు సైడే. దాంట్లో కూడా ఫారినర్స్ ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఉన్నారు. ఈ 2 బీచెస్ మీరైతే ప్రిఫర్ చేయొచ్చు. 4th పాయింట్ వచ్చేసి వాటర్ యాక్టివిటీస్. గోవాలో వాటర్ యాక్టివిటీస్ మెనీ ప్లేసెస్లో జరుగుతాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనకి వాటర్ యాక్టివిటీస్లో స్కూబా డైవింగ్ కావాలంటే గ్రాండ్ ఐలాండ్కి వెళ్ళాలి. గ్రాండ్ ఐలాండ్లో మనకు వచ్చేసి స్కూబా డైవింగు, పారాసైలింగు, జెట్స్కి, బనానా రైడు, బంపర్ రైడు ఈ 5 యాక్టివిటీస్ అనేవి గ్రాండ్ ఐలాండ్లో జరుగుతాయి. అలా కాకుండా రిమైనింగ్ మీరు ఏ బీచెస్కి వెళ్ళినా వాటర్ యాక్టివిటీస్ వచ్చేసి వితౌట్ స్కూబా లైక్ పారాసైలింగ్, జెట్స్కి, బనానా రైడ్, బంపర్ రైడ్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు అన్ని కాంబో కావాలి అనుకుంటే మీరు తప్పకుండా గ్రాండ్ ఐలాండ్లో వెళ్ళాలి. దాన్ని వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే మన తెలుగు వాళ్ళే జెన్యూన్గా సర్వీస్ అయితే నేను కింద నెంబర్ ఇస్తున్నాను. బడ్జెట్లో మనకి వాటర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు. మోర్ ఓవర్ అది కాకుండా వాటర్ యాక్టివిటీస్ కాకుండా ఇంకొకటి ఏంటంటే మనకి డాల్ఫిన్ వ్యూస్, డాల్ఫిన్ పాయింట్ అని ఉంటుంది. డాల్ఫిన్ పాయింట్, అలానే క్యాసినోస్, క్రూజ్ షిప్లు, క్రూజ్ డిన్నరు ఇవి మొత్తం మనకు వచ్చేసి పంజిమ్లో ఉంటాయి. పంజిమ్లో మెయిన్ మనకి మండోవి రివర్ ఉంటుంది. ఆ మండోవి రివర్ ఇప్పుడు నేను ఉంది కూడా ఈ పంజిమ్లోనే మనకి ఈవినింగ్ సన్సెట్ ట్రిప్ అని చెప్పేసి క్రూజ్ డిన్నరు, ఇంకా క్యాసినోసు, లైక్ మనకి ప్రైవేట్ యాక్టులు ఉంటాయి. ప్రైవేట్ యాక్టులు అంటే ఏంటంటే మనకి బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ కూర్చో ఏదైనా చేసుకోవడానికి మనకి ఈ రివర్లో మనకి తిప్పుతూ ఉంటారు. మన వారికి ప్రైవేట్గా ఒక యాక్ట్ ఉంటుంది, దాన్ని ప్రైవేట్ యాక్ట్ అంటారు. సో దాంట్లో వచ్చేసి మనం దాన్ని లీజ్ తీసుకోవచ్చు. లైక్ 1 day 1 hourకి 2 hours ఇంతని ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసి మనకి పంజిమ్లో ఉంటాయి. బట్ వాటర్ యాక్టివిటీస్ అయితే గ్రాండ్ ఐలాండ్లో జరిగిద్ది, చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్లోనే వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఏంటంటే అది దూద్సాగర్ ట్రిప్లో మనకి పర్ హెడ్ 1800 మన రూమ్ నుంచి పికప్పింగ్ డ్రాపింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ జనవరిలో అయితే ఓపెన్ అయ్యి ఉంది. మీరైతే తప్పకుండా విజిట్ చేయండి. మీరు గ్రూప్ ఆఫ్
5 మెంబర్స్ 6 మెంబర్స్ అలా ఉంటే దూద్సాగర్ కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఆ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. తప్పకుండా మీరైతే దాన్ని విజిట్ చేయండి. కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు బుక్ చేసుకోండి. బడ్జెట్లో మనకి దూద్సాగర్ ట్రిప్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా వాటర్ యాక్టివిటీస్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఏంటంటే గోవాలో మనం ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఫుడ్ వచ్చేసి మనకి ఎలా అంటే, నా సజెషన్ ఏంటంటే మీరు రూమ్స్ తీసుకునేటప్పుడు బుక్ చేసుకునేటప్పుడు కిచెన్ ఉండే రూమ్స్ బుక్ చేసుకోండి. ఉంటే మనకి కుక్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. టూ మచ్గా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు. అగైన్ చెప్తున్నాను, మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫుడ్ ఉండే మనకి గ్యాస్ ఉండే రూమ్స్ తీసుకుంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మనకి మనకి గోవాలో ఉన్న బాగా కలంగట్ బీచ్ సర్కిల్లో అక్కడ కొన్ని తెలుగు రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిని కూడా మీరు లైక్ తెలుగు రుచులు ఇలా మన ఆంధ్ర కిచెన్ సంథింగ్ సో మెనీ ఉన్నాయి అక్కడ. సో వాటిని ఏంటంటే తెలుగు ఫుడ్ దొరుకుతుంది అక్కడ. మీరు అటు వెళ్ళినట్టయితే బాగా కలంగట్ సరౌండింగ్లో ఉన్నట్టయితే ఫుడ్ సేవ్ చేసుకోవాలనుకుంటే అంటే రేట్స్ అయితే యాజ్ యూజువల్గా ఉంటాయి. బట్ టేస్ట్ అనేది మన తెలుగు టేస్టు, అథెంటిక్ టేస్టు అక్కడ కొన్ని హోటళ్ళు ఉన్నాయి, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అవి. సో మీకు ఫుడ్ విషయానికి వస్తే ఆ లొకాలిటీలో మన తెలుగు మీకు ఈవెన్ గూగుల్ చేసినా దొరుకుతాయి నియరెస్ట్ తెలుగు రెస్టారెంట్స్ అని. అవన్నీ మీరు చూసుకొని ప్రిఫర్ చేసి ఫుడ్ని అయితే టూ మచ్గా సేవ్ చేసుకోవచ్చు మనీ. మీరు గ్యాస్ ఉండే రూమ్స్ తీసుకుంటే, అదే గ్యాస్ లేకుండా ఉంటే మీరు బయట ఎలాంటి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కాబట్టి కంపేర్ టు దట్ గ్యాస్ ఉండే రూమ్స్ బెటర్ అని నా సజెషను. ఇందులో ఏం ఫోర్స్ కాదు, నా సజెషన్ అదనమాట విషయం మనకు ఫుడ్ గురించి అయితే. ఇంకా బయట ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొక టైప్ ఎలా ఉంటారంటే, గోవా వస్తున్నాం కదా, ఇక్కడ ఎవడు వండుకుంటాడు బ్రో, ఉండేదే మనం 3 days, అందులో ఎక్కడ వండుకుంటాం ఏందనే వాళ్ళు ఒకరోజు ఉంటారు, బయట తింటారు, నాలుగు సప్పబడిపోయిద్ది, ఏం చేసేది. కాబట్టి నెక్స్ట్ తెలుగు రెస్టారెంట్ కోసం వెతుకుతారు. నాకే ఎంతమంది మెసేజ్ చేసి ఉంటారో, కామెంట్ చేసి ఉంటారో. బెటర్ మీరు ముందుగానే గ్యాస్ ఉండే రూమ్స్ తీసుకుంటే బెటరు. బట్ లోకల్ ఫుడ్ కూడా ఒకరోజు ట్రై చేయండి. సీ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఫుడ్ గురించి అయితే అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి గోవాలో రెంటల్స్ ఎలా ఉంటాయి, 2-wheeler 4-wheeler రెంటల్స్ పర్ డే ఎలా ఉంటుందని చెప్పేసి చూద్దాం. కంపేర్ టు మనకి జనవరిలో అయితే రెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది. లైక్ 400 నుంచి స్టార్ట్ అవుతుంది 2-wheeler అనేది. మేబీ ప్లేస్ టు వేరియేషన్, లైక్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉండొచ్చు, బట్ యావరేజ్గా అయితే 400 ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 4-wheeler వచ్చేసి మనకి 1500 నుంచి 2000 ఉంటుంది. దట్టు సీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్విఫ్టా లేదంటే అట్టిగానా, ఇలా డిఫరెంట్ సీటర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో యావరేజ్గా అయితే 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకైతే కంపేర్ టు డిసెంబర్ అయితే తక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇదైతే మనం కొంచెం సేవ్ చేసుకోవచ్చు దీంట్లో. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మీకైతే డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి. కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇస్తామన్నా మీరైతే తీసుకోవద్దు, చాలా రిస్క్ అవుతుంది, మీకు చాలా అమౌంట్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. బట్ మీరైతే అది ప్రిఫర్ చేయొద్దు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే, మనకి గోవాలో నార్త్ గోవా, సౌత్ గోవా టూర్ అని 2 ఉంటాయి. పర్ డే 600 అని చెప్పేసి డబల్ డెక్కర్ బస్సు ఉంటుంది. నార్త్ సౌత్ అది ఒక్కొక్క డేకి ఒక్కొక్క 600 ఉంటుంది. మీరు కనుక ఫ్యామిలీతో వస్తున్న సీనియర్ సిటిజన్స్ అయితే దాన్ని అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ గురించి దాన్ని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవి కొన్ని ప్లేసెస్ కవర్ చేసి, ఈ సౌత్ గోవాలో ఈ ప్లేసెస్, నార్త్ గోవాలో ఈ ప్లేసెస్ అని చెప్పి దీన్ని అయితే మీరు ప్రిఫర్ చేయండి. ఈవెన్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే డబల్ డెక్కర్ బస్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే మనకి పంజిమ్లో తిప్పుతూ ఉంటారు ఆ అటల్ సేతు బ్రిడ్జ్ మీద, చాలా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. కింద నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ, ఈ నెంబర్కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు దాన్ని కూడా. అది కూడా ట్రస్టెడే, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ట్రాన్స్పోర్టేషన్ గురించి అయితే అది సంగతి. నెక్స్ట్ గోవాలో జరిగే కొన్ని ఈవెంట్స్ గురించి అయితే ప్రస్తుతానికి అప్డేట్ లేదు. అలానే ఇక్కడ డిస్ప్లే మీద నా ఐడి ఇస్తున్నాను, దాంట్లో ఇస్తే మనకి డే టు డే అప్డేట్స్ అయితే మీకు ఉంటాయి. అలానే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా దాంట్లో నేను ఇచ్చేస్తాను. ఫెస్టివల్స్ గురించి అయితే ప్రజెంట్ అయితే అది పెద్ద ఇదేం లేదు, మార్చిలో ఉన్నాయి, అప్పుడు నేను చెప్తాను ఏ ఫెస్టివల్స్ ఉన్నాయి ఏంటని చెప్పేసి. సో మీకు జనవరిలో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మీకు డే టు డే అప్డేట్స్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో మనకి అప్రాక్స్గా 90,000 ఫాలోవర్స్ ఉన్నారు. మన తెలుగు స్టేట్స్ నుంచి సపోర్ట్ అయితే నాకు చాలా ఉంది. రీసెంట్గా యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ చేశాను, బట్ రీసెంట్గా పెద్ద వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు.
ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా దేని గురించి అన్నా కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ప్రజెంట్ అయితే జనవరి గురించి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలానే ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.